బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ పదవితో షర్మిల యాక్టివ్ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా వైఎస్తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు షర్మిల. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్న షర్మిల కడప జిల్లాలో సైలెంట్ గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాక సీనియర్లతో ఎక్కువగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధ్యక్షురాలుగా ఎల్లుండి షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్లో తీసుకొచ్చేందుకు ఎవరైతే రాజశేఖర రెడ్డికి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారో, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాల నుండి కొంత దూరంగా ఉన్న వారిని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసే పనిలో ప్రస్తుతం షర్మిల పడినట్టు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసే బాధ్యతని షర్మిల తన భుజాలపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా కూడా ధనేకుల కళ్యాణ మండపంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. మేడం, చెప్పండి, ఎల్లుండి ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారు షర్మిల? ముందుగా మా నాయకురాలు షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి కూడా విజయవాడ విమానాశ్రయంకి 10 గంటలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున వేలాది కార్లలో, బైకు ర్యాలీలతో మేడం గారికి స్వాగతం పలికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు. ఆ కార్ల ర్యాలీ, బైకుల ర్యాలీతో మరి ఉత్సాహంగా ఉవ్వెత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొని ర్యాలీగా తీసుకువచ్చి కళ్యాణ మండపం దగ్గర తీసుకురావటం, ఆవిడ అందరినీ ఉద్దేశించి మాట్లాడటమే కాదు, దాంతోపాటు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు కానీ అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజున జాయిన్ అవబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రరత్న భవన్కి తీసుకువచ్చి ఆవిడ పదవీ బాధ్యతలు తీసుకోవటం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అసలు ఏమాత్రం కోలుకోలేని పరిస్థితిలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతా ఉన్నారు? కర్ణాటక ఎలక్షన్ చూసాం, ప్రజలు కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా అదే ఊపుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు అన్యాయం చేసినటువంటి వ్యవహారం, ఇక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేకపోవటం, రాజధాని నిర్మాణం చేయకపోవటం, పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసుకుంది, దాన్ని అమ్మేయటం, ముఖ్యంగా పరిశ్రమలు రాకుండా యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడటం, మహిళలపైన అరాచకాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసుగు చెంది ఉన్నారు. ఇంకా ఈ 2 పార్టీలను చూసాము. మనకి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు, ప్రేమను పంచమని, అందరూ భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పి. అది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కులమత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రజల కోరిక మేరకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు సంవత్సరాలుగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిక మేరకు నడుచుకోబోతా ఉన్నాం. దానికి ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సభలు మేము ఏర్పాటు చేయటం కానీ, ప్రజలకి మేము ఏ విధంగా న్యాయం ఇంతకుముందు ఏం చేశామో ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రజలకు వివరించబోతా ఉన్నాము.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునరుచ్ఛేదం తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించడం, ఎవరైతే గతంలో దూరమైన నాయకుల్ని తిరిగి పార్టీలో యాక్టివ్ చేసుకోవడం, ఏదైతే రెండు ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఏదైతే విభజన హామీల విషయంలో కానీ లేకపోతే మిగిలిన అంశాల్లో కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేత చెప్తా ఉన్నారు.